అసలు ఏంటన్న ఇది వేంపడిది? నీకేమర్థమైంది? రోజు తెస్తున్నావుగా. నాకేమవుతుంది, మీకు మీకంటే ఎక్కువ అవుతుందా? నీకేమర్థమైంది చెప్పు. నాకేం అర్థం కాదు, అందుకే నేను అడుగుతున్నా. వేంపడిది ఏం తెచ్చినా ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడుతాడు అన్ని సబ్జెక్టు మామూలు సబ్జెక్ట్ ఉంది కానీ తిరిగి మన అన్ని చూసి వచ్చాడు కానీ దీనికి హక్కు వాళ్ళన్నీ గవర్నమెంట్ వాళ్ళ వరకు హక్కుపూర్వకంగా మంచి సీటు క్యాష్ అంతా కట్టించుకుంటున్నారు. మనకి ప్రభుత్వం తరఫున కనీసం పావుల బిళ్ళ అప్పుడు ఉందయ్యా, పైరే ఉంది, పడింది. దేశం మొత్తం కూడా ఎకరానికి వెళ్తారని ఇస్తున్నారు కదా. ఇప్పుడు వీడు కట్టించుకుంటున్నాడు, అన్ని చేస్తున్నాడు, మన దగ్గర తిరుగుతున్నాడు. మాకు అసలు ఏం ఇప్పుడు ఒకటి సర్వీస్ పెట్టాలంటే సర్వీసులు లేవు మాకు ఇవ్వట్లా. ఎందువల్ల అంటే దేవస్థానం ఇవో పెట్టొద్దన్నారు, ఆడ సెక్రటరీ చేద్దన్నారు, ఇది చేద్దన్నారు, ఆడ చేద్దన్నారు. ఈ బాధలు అదొకటి. నువ్వు డబ్బులు కట్టించుకుంటున్నావు, అన్ని బాగానే ఉన్నాయి, నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చేదాన్ని దేనన్నా జీవో మాకు ఎందుకు చేయవు? నువ్వు కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు మేమేమో వీళ్ళు ఏమంటున్నారు, నువ్వు దెంగర పూక నీకు మాకు సంబంధం లేదు అని అట్లా ఇస్తామన్నారు, కడుతున్నారు. ఒకటి దీంట్లో ఏమైందంటే ఈ 3600 ఎకరంలో 1600 ఎకరం వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మీ కొత్తపల్లి కర్ణం గారిది రాజా గారు అప్పుడు కొత్తపల్లి కర్నూలు మీద నడిచేది కదా. మన ఈ 1600 ఎకరం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. వీళ్ళు ఈ 1600 ఎకరం వాళ్ళు కూడా అప్పుడు 100 అంటే 100 ఎకరం వాళ్ళు రూపాయి అంటే వెనకటి కాలంలో నాకేంటి అని తిరిగేవాళ్ళు కదా. ఇప్పుడు మన అక్కిండి ప్రసాద్ వాళ్ళ నాన్న పేరేంటి, భాస్కర్ గారు, వీళ్ళంతా వాళ్ళు ఎట్టుండేది అప్పుడు. ఆ టైంలో వీళ్ళు కోర్టుకి వెళ్ళేసి వచ్చి ఏమని చెప్పారంటే కింటాకాయలకి కడతామని అన్నారు. దీన్ని ఏం చేశాడు, మంచి అక్కడ లాయర్ అయ్యి ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా సుప్రీంకోర్టు బెంచీలు వేసుకొచ్చి దేవుడు అపమానం మీద అతను డెవలప్కి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అరే బాబు మీరు వాళ్ళు కట్టకపోతే కనుక మీరు భూములు ఆక్యుపై చేయొచ్చు, ఆపేయండి, ఆపిన తర్వాత కట్టించుకోండి, దేవుడికి అన్యాయం జరుగుతుంటే మీరెందుకు చూస్తున్నారని చెప్పి ఆ మధ్య దేవుడికి హక్కుపూర్వకంగా బాగా వచ్చింది కదా. దేవుడి పొలాలు లాక్కోవద్దు, ఉండాలి, అంత సమస్తంగా నడవాలని చెప్పి అది ఆడు ఇది చేసాడు. వీళ్ళు ఏం చేశారు, ఫోన్ మనం అన్నొచ్చాం కదా, చెప్పొచ్చాం కదా అని చెప్పి వీళ్ళు కడతాం మొదలు పెట్టారు. మన 1600 ఎకరం కడుతుంది. ఈ గొల్లపల్లికి ఏమైంది, అది రఘునాథ స్వామికి ఒక పెద్ద భూస్వామి, నేను నీ కింద పనిచేస్తున్నా, అరే కుమార ఈ నా 600 ఎకరం నీదిరా అన్నట్టుగా భగవంతుని చూసుకుంటా, నువ్వు శుభ్రంగా అది ఇది చూసుకుంటా నేను ఇచ్చేసానని చెప్పి రఘునాథ స్వామికి రాసి ఇచ్చి రాజుగారు ఇచ్చింది. ఇది అసలు దేవస్థానం కన్నా గవర్నమెంట్కి హక్కు లేదు, రైతులదే. గొల్లపల్లి గ్రామం సంబంధించిన వాళ్ళది ఇది, రఘునాథ స్వామిదే ఇది. మరి ఇప్పుడు ఎందుకని దేవస్థానం ఎందుకని అంటే చెప్తున్నానా, ఈ అప్పుడు బేదకాలంలో కనీసం దీపరాజ్యం కూడా దేవుడి దగ్గర వెలిగడానికి ఏమీ లేదు. మాకు ఈ తుప్పులు చేసి లేబర్ అంటే ఆ రోజున ఏదన్నా ₹1 కూలికి తీసుకొచ్చి ఆ రూపాయి పిల్లలు పెంచుకుందాం అనేటట్టు ఉండేవాళ్ళు. కానీ అప్పుడు భూముల మీద అపమానం చూపించినోడు ఉన్నాడా? లేరు కదా. ఆ టైపులో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ భూమి వాల్యుయేషన్ తెలుసు కాబట్టి ఉండేవాళ్ళు ఇది ఉంది ఆశ్రమం. ఇప్పుడు మనం నుంచున్నది 80 ఎకరం నాది ఉంది, నేను చేసే కాడిది అక్షయబాబు వాళ్ళది, అది 100. మీరు 100 చేసేది 100 పడేనా మొత్తం పడే. అది అవకడ పక్కది ఇది. మళ్ళీ త్రిమర్షి గారు కోటేశ్వర గారు ఉన్నాడా, బాబు ఏం తిరుగుతాడు, వాళ్ళది 100. మీరు మొత్తం ఎన్ని ఎకరాలు చేసేది? నేను వాళ్ళకి సేమ్ చూసుకుంటా, అదో ఉంటే సేమ్ చేసుకుంటా. ఇప్పుడు అసలు ఇది ఏనాం భూమా ఎస్టేటా? ఎస్టేట్ ఇది, కానీ ఏనాం అంటున్నారుగా. ఇప్పుడు వీళ్ళు వచ్చి చెప్పి అంటున్నారు అది నీకు ఒక తాత రాసిస్తే ఈడిగిట్ట సంబంధం అవుతుంది. ఈ గొల్లపల్లి గ్రామం సంస్థలు ఏమంటున్నారంటే అసలు నువ్వెవడు ఆఫీసరు, నువ్వెవడవరా, అసలు నీ స్ట్రీమ్ ఏంటరు బాబు, ఇది మాకుది, నీకు డబ్బులు కట్టాల్సిన. రైతులు ఎదురు తిరుగుతున్నారా? ఎవడో ఏదో ఇప్పుడు మాట్లాడినాడు అంటున్నాడు, లేకపోతే లేదు. అసలు గొల్లపల్లికి వెళ్ళి కౌలు కట్టట్లేదుగా. మన 1600 ఎకరమే మీ కరణం గారికి ఇచ్చిన పరువుకే కౌలు నడుతుంది. అదొకటి. వీడు ఇందుట్లో అది ఇది అని తెగొట్టుకోకుండా వీడు దుబ్బించుకునే వ్యవహారం ఏంటంటే ఏ నెంబర్ ఎక్కడ ఉందో తెలియదు దేవస్థానం వాళ్ళకి. అర్థమైందా? ఇది మొత్తం కూడా ఒక జీవో ఒకటే నెంబర్ కొడుతున్నాడు 3600 ఎకరం. అది వీళ్ళకి ఆ దేవస్థానాలను కూడా అదుపులు మంచి చెట్లు ఏం తెలీదు. ఏదో గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది, జీతాలు తీసుకుంటున్నాం, వెళ్తున్నాం, ఇది మీరు అంటున్నారు. అక్కడి నుంచి ఏదన్నా ఇబ్బంది వస్తే వాళ్ళ పక్కన సిస్టమ్ పంపిస్తున్నారు పోలీసు వాళ్ళని. అరే డామ్ డూమ్ అంటున్నారు, వాళ్ళు దోలేస్తున్నారు, మళ్ళీ వీళ్ళు వెళ్తున్నారు, ఏదో చేస్తున్నారు,
అయిపోతుంది. అంతేగాని ఇది వాళ్ళకి సంబంధించింది అయితే కాదు. భూమి రైతులే. పోట్లాడేది కరెక్టే. ఉమ్. దాన్ని పట్టుకొని వీళ్ళు ఏం చేసేసారంటే ఎవరికాడే ఈ పంట ఎందుకు సాగుతుంది కదా అని చెప్పేసి ఆవిడ పని అటు చేసుకుంటున్నారు. ఇప్పుడు అన్నది లేదు ఇక అంతా 3600 ఎకరంలో ఒకడు ఉండరు కదా. ఉమ్. ఏ రైతు గారు అయితే ఇది కంటోనింగ్గా మాత్రం మన 1600 ఎకరం మాత్రం కౌలు కడుతుంది. ఉమ్.